నేడు స్వామిత్వ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి. గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మందికి ఆస్తి కార్డుల పంపిణీ. విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ప్యాకేజీ. 2-3 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ను దేశంలోనే నెంబర్ 1గా చేస్తామన్న కేంద్ర మంత్రి కుమారస్వామి. కేంద్ర తోడ్పాటు చారిత్రాత్మక నిర్ణయమన్న ఏపీ సీఎం చంద్రబాబు. సీఎం సింగపూర్ పర్యటన తొలి రోజే కీలక ఒప్పందం. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ. సంచార్ సాథీ మొబైల్ యాప్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లపై ఫిర్యాదులకు యాప్ ఉపయోగపడుతుందన్న మంత్రి. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనల్లో కీలక సవరణలు. అధీకృత సంస్థగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. నమోదు ప్రక్రియ ఇకపై ఆన్లైన్లోనే. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్లో సెమీఫైనల్కు చేరిన భారత మహిళల జట్టు. క్వార్టర్ ఫైనల్లో 109-16 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలుపు. జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 4గురికి ఖేల్ రత్న, 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య పురస్కారాలు అందజేత. అర్జున అవార్డులు అందుకున్న తెలుగు తేజాలు జీవాంజీ, దీప్తి, జ్యోతి ఎర్రాజీ.